బీజేపీ వాళ్ళు చాలా మంచిగా అరెస్ట్ చేయాల్సిందే. మీకు అయినండి శిక్ష. అప్పుడు నేను ఏమంటున్నాను, బండి సంజయ్ గారు ఉన్నారు కండి, హోంశాఖ సహాయ మంత్రి గారు, ఆయన ఏం చేస్తూ చెప్పండి. మీ పార్టీ నాయకులు కదా, ముఖ్యమంత్రి ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి బండి సంజయ్ గారిని ముఖ్యమంత్రి చేసిరా? ముఖ్యమంత్రికి చేతగానే ఒప్పుకోండి, చేస్తారు. ఆయనే హోంమంత్రి కదా, రాష్ట్ర హోంమంత్రిని. ఒకసారి అడగండి, చెప్పండి సాయి కుమార్ గారు, మీ అబ్జెక్షన్ ఏంటి మళ్ళీ చెప్తారు అమర్ గారు. నేను ఏమంటున్నానంటే 25 నెలలు కదా, గతంలో ఎంతమంది వ్యవహారాలు చేసి, ఇప్పుడు వ్యవహారాలు చేసిన తర్వాత కూడా శిక్ష పడి చెప్పండి. కాబట్టి అయినా కానీ త్వరగా రాష్ట్రంలో ఒక విపరీతమైన వాతావరణంలో 2014 నుంచి 2020 వరకు ఉండే ఆ వాతావరణాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాష్ట్రంలో అప్పులకు కూడా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన ప్రతి పని చేసుకుంటా ఉన్నాం. బీజేపీ వాళ్ళు కేంద్రంలో గత 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, చేసిన ప్రతి పని వ్యవహారాల్లో కూడా చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చే వరకు వాళ్ళు ఏం చేశారో చెప్పాలని, మేము అయినా కానీ ఎవరు మాకు సహకరించకుండా వారందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాము. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో గతంలో ఏం చేసిన వ్యవహారంలో కూడా ఇప్పుడు కూడా అహంకారం ఉంది, అధికారం పైన బీఆర్ పడి అహంకారం ఉంది. కాబట్టి చెప్తున్న ఒకటే మాట, బీజేపీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంచిదే మాట్లాడుతున్నారు. కేంద్రంలో కిషన్ రెడ్డి గారు, ఇక్కడ నుంచి బండి సంజయ్ గారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అయినా కానీ ఎవరు మాట్లాడుతున్నారా? ఇది లోపకార ఒప్పందం, బీజేపీ పార్టీకి బీఆర్ పార్టీ లోపకాయ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారంగానే నన్ను నువ్వు తిట్టు, నిన్ను నేను తిడతాను. సరే అంటే కాదు సాయి కుమార్ గారు, సరే అవి పక్కన పెడితే ఇప్పుడు ఇన్ని కేసులు వేస్తారు, ఇన్ని కేసులు కట్టి విచారణలు జరుగుతున్నాయి కదా. ఒకటి కాళేశ్వరం అన్నారు, లేదా ఇంకోటి ఈ పవన్లో రేస్ కేసు అన్నారు, ఇదన్నారు. సో ఇన్ని జరుగుతున్నా కూడా 25 నెలలు అయ్యింది, ఇప్పటికీ కూడా మీకు యాక్షన్ తీసుకోవడానికి ఒక్క దాంట్లో కూడా అవకాశం దొరకలేదని అడుగుతున్నారు మెయిన్ గా. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేకపోతున్నారు? సార్ నేనేమంటున్నానంటే, నేర్పరిగా దొంగతనం చేయడంలో కల్వకుంట్ల కుటుంబానికి, కేసీఆర్ భజన బృందానికి, కేసీఆర్ శిక్షణానికి చాలా ఒక అనుభవం ఉంది. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకు తప్పించుకోలేకుండా చట్టం దాన్ని పకడ్బందీగా వ్యవహారం చేసి వాళ్ళని తీసుకొచ్చాము కేసులకి. ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపరింగ్ లో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందా, లేకుంటే హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడా, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండా అనే విషయాన్ని స్పష్టంగా తెలియనికనే. ఇప్పుడు నిన్న హరీష్ రావు వచ్చిండు, దేనికి సిట్ కి ఎందుకు వచ్చిండు? ఆయన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకుడు ప్రకాష్ అని చెప్పి ఆయన ఏం చెప్పిండు, అది ఫోన్ చేసినప్పుడల్లా హరీష్ రావు ఏమన్నాడు, ప్రకాష్ అన్న నాకు ఫోన్ చేయకు, నా ఫోన్ ట్యాప్ అని చెప్పిండు. ఆ మాట చెప్పింది ఎవరు? ప్రకాష్ గారే, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైనా ఆయన చెప్పిండు నా ఏమని, నా ఫోన్ టైప్ అని చెప్పి. ఇంకేం కావాలి? కవిత వారి వాళ్ళ భర్తది, కవితది, వాళ్ళందరూ ఫోన్ ట్యాప్ చేసిరు. ఇంకేం కావాలి సాక్ష్యాధారాలు? అంటే సాక్ష్యాధారాలు దొరికిన పక్షంలో శిక్ష వేయడానికి చట్టం యొక్క తన లొసుగులని పక్కన పెట్టుకొని కేసీఆర్ హరీష్ రావు కుట్రలు పడతా ఉన్నారు. అయినా కానీ చట్టం తన పని తీసుకోబోతుంది. పోలీసు అధికారులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే దొంగ అంటే పేరు మోసిన దొంగ, పనిలో నేర్పడిన దొంగ ఎట్లా తప్పించుకోవాలో పూర్తిగా తెలుసుకున్న వ్యక్తి ఒక దొంగగా కేటీఆర్ గాని వాళ్ళ కుటుంబం గాని ఉన్నారు. కానీ ఇప్పుడే బీజేపీ వాళ్ళు అంటున్నారు, మీరు మాట్లాడే ముందు చెప్పండి, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ఫోన్ ట్యాప్ అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. అప్పుడు ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన హోంశాఖ ఏమైనా చేసినారా? చేయలేదు కదా. అంటే చట్టము కొన్ని ఉంటాయి ఏవి వ్యవహారాలు, దానికి లోపడే చట్టం ముందుకెళ్తా ఉంది. బీజేపీ వాళ్ళు నోరు ఉంది కదా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, రాజకీయంగా మాట్లాడితే మాట్లాడండి, కానీ చట్టపరంగా ఏ విధంగా చేయాలో చట్టంలో ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి, చట్టంలో వ్యవహరించే పూర్తి సంబంధించిన వ్యవహారాలకు కానివ్వండి, ఒక వ్యవస్థ ద్వారా ఒక వ్యవహారం ద్వారా ముందుకెళ్తా ఉన్నాము. ఎవరైతే ఈ లుచ్చా పనులు చేసిందో, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్ రేస్ కానీ, కాళేశ్వరం కానీ, ఎవరు చేసిన దొంగల్ని వదిలిపెట్టే సమస్య లేదు. బీజేపీ పార్టీ ఎంత సహకరించినా, వాళ్ళకి ఎన్ని వ్యవహారాలు చేసినా, ఎన్ని కుటుంబ సభ్యులు వ్యవహరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ భజన బృందాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఎవరితో దొంగ పనిచేసింది ఎవరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వదిలిపట్టదు. ఎందుకంటే ప్రజా యొక్క హక్కులని, ప్రజల యొక్క ప్రజా ధనాన్ని, వాళ్ళ వ్యవహారాన్ని స్పష్టంగా మేము గుర్తించాం. కాబట్టి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందికరమైన వ్యవహారాన్ని కూడా ఎవరు చేసినా